హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్బి బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులోనే కట్ చేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి. అవుతున్నప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న క్యారెట్, ఉల్లి పొరక కట్ చేసుకున్నది సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అన్ని వెజిటేబుల్స్ ఒక 2 minutes కుక్ చేయాలి. తర్వాత ఇందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా చేసుకోవాలి. ఇందులోనే కట్ చేసుకున్న టమాటోలు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కారం, ఉప్పు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 2 minutes కుక్ చేయాలి. కుక్ అయింది కదా, ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, అన్నీ కుక్ అయ్యాయి కదా. ఇక్కడ కర్రీ అంతా ఒక సైడ్ కనేసుకొని ఇందులోనే ఒక 10 eggs వేసుకుంటున్నాను. ఒక 5 minutes కుక్ చేయాలి. క్లోజ్ చేసి ఇలా సైడ్ కంటూ చేయాలి. ఇప్పుడు ఇంకొక 5 minutes కుక్ చేద్దాం. లిడ్ క్లోజ్ చేసి ఇలా పఫీగా అవుతుంది కదా, దీన్ని కొంచెం పీసెస్ లా కట్ చేసుకోవాలి. స్పూన్తోనే కట్ చేసుకున్న తర్వాత కర్రీ అంతా కలిసేలా స్పూన్తో అంతా బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక 2 minutes అలా కుక్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇందులోనే ఎగ్ మసాలా వేసుకుంటున్నాను. ఇందులోనే ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఎగ్కి పట్టేలా ఒకసారి మిక్స్ చేసుకుందాము. నెక్స్ట్ మనం కుక్ చేసుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి అంతా. ఎగ్స్, టమాటోస్ అంతే గ్రేవీ అంతా బాగా కలిసేలా. ఇందులో 1 tablespoon గ్రీన్ చిల్లీ సాస్, 1 tablespoon టమాటో సాస్, 1 tablespoon సోయా సాస్, 1 tablespoon వెనిగర్ వేసి హై ఫ్లేమ్లో ఒకసారి అన్నీ కలిసేలా కలిపేసుకోవాలి. లాస్ట్లో పైన కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఇంకా వడ్డించుకుంటే సేమ్ మనకు బయట తెచ్చుకొని అవసరం లేదండి. ఇంట్లో ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా ఎగ్జాక్ట్గా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి.